ఒక ఫ్లోలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పలకరించలే మధ్యలో. ఎప్పుడు మనం ఆకాశంలో చూసే ఈగల్ కళ్ళ ముందు కనబడితే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. హాయ్ మాస్ మహారాజా ఫ్యాన్స్, yes we have a raja mass maharaja here. welcome రవితేజ గారు. ఇక్కడ నేనున్నా, నన్ను చూసుకోండి కొంచెం ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. ఈ సందులో నేనున్నా. మీరందరూ ఒక్క నిమిషం కామ్గా ఉంటే మీకు విషయం చెప్తా. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో, మామూలుగా ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అయినా ట్రైలర్ లాస్ట్లో చూపిస్తారు కదా, మొత్తం అందరూ మాట్లాడేసి అంతా అయిపోయాక అప్పుడు ట్రైలర్ చూపిస్తారు. కానీ ఇవాళ మీకోసం ముందే చూపించేస్తున్నాము ట్రైలర్. మీ మొబైల్ ఫోన్స్లో దయచేసి రికార్డ్ చేయొద్దు ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. మీ మొబైల్ ఫోన్స్లో దయచేసి రికార్డ్ చేయొద్దు. మీకోసం ముందుగానే ట్రైలర్ ప్లే చేయడం జరుగుతోంది. అందరూ కూడా వచ్చేసారు. నవదీప్ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారు, వెల్కమ్. డైరెక్టర్ కార్తీక్ ఘటంనేని గారు. ఏం విజన్ అండి బాబు, అసలు అదిరిపోయింది టీజర్ అయితే. సో రెడీ టు వాచ్ ద ట్రైలర్. అన్ని మాట్లాడతారు కానీ మీరు అందరితో, వాళ్ళందరూ కూడా పైకి వచ్చి మాట్లాడతారు కాసేపట్లో. జస్ట్ ఒక కొన్ని నిమిషాలు మాత్రమే. మామూలుగా అయితే అందరికీ కూడా అరౌండ్ 5 అలా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. కానీ మీకు మాత్రం ఇక్కడ చూపించేస్తున్నాం ముందుగానే. అందరికంటే ముందు ఇవాళ ఈగల్ టీంతో కలిసి మీరు ఇక్కడ ట్రైలర్ని చూడబోతున్నారు. రెడీయా? కౌంట్ విత్ మీ గైస్. లెట్స్ కౌంట్ డౌన్ ఫర్ ది ట్రైలర్. 5 4 3. ఒక్క నిమిషం, నవదీప్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నవదీప్ గారు ఎందుకు లేచి కూర్చుని పోయారు, ఏమైంది? కొంచెం దారివరా ప్లీజ్. హలో. మీ ఊపు చూసి రవితేజ అన్న ఇప్పుడే ఒక డెసిషన్ చేంజ్ చేసుకున్నారు, అది చెప్దామని వచ్చాను నేను ఇప్పుడే. అంటే మీకేమో ఇక్కడ 4-5కి ట్రైలర్ చూపిద్దాం అన్నారు, తర్వాత ఆన్లైన్లో 5-4కి చూపిద్దాం అనుకున్నాం. కానీ మీ జోషు, మీ ఉత్సాహం, మీ అరుపులు, కేకలు, గోలా చూసి రవితేజ అన్న ఏమన్నారంటే ఈ లాగర్లే కానీ ముందు అక్కడ కూడా ఒకేసారి వేసేయండి అని చెప్పారు. అది మ్యాటర్. సూపర్. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? లెట్స్ వాచ్ ది ట్రైలర్. మామూలుగా ట్రైలర్ రిలీజ్ చేయగానే కామెంట్స్ మనం కింద కామెంట్ బాక్స్ లో చెక్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇన్స్టెంట్ కామెంట్స్ వినాలనుకుంటున్నా నేను అబౌట్ దిస్ ట్రైలర్. రవి గారు విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి ట్రైలర్ చూసిన వెంటనే ఇన్స్టెంట్ గా కామెంట్స్ ఎప్పుడు చదువుకుంటాం కదా ఫోన్ లో, వినేద్దాం డైరెక్ట్ గా. రెడీ? అవును సార్. నేను ఈ మైక్ కొంచెం, నేను వస్తే తిరిగి వస్తాను ఆయనకి. ఒక్క నిమిషం ఆగండి. కమాన్, ఎలా ఉంది ట్రైలర్? మాస్ మహారాజా గారు చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వేరే లెవెల్గా ఉందండి ఈసారి. నెక్స్ట్ కార్తీక్ ఘటంనేని గారికి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాను. డైరెక్టర్ గారు ఈసారి హ్యాట్రిక్ పక్కన అండి. నెక్స్ట్ థింగ్, మాస్ మహారాజా గారు మీ యాక్టింగ్ లెవెల్ ఈసారి మార్వెలస్గా ఉండబోతున్నాయండి. మీకు అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉందండి. మాస్ మహారాజా యాక్టింగ్ ఈసారి ఇరే తీశాడు. బ్యాక్గ్రౌండ్ లుకింగ్ కూడా చాలా బాగుందండి. ఈసారి కన్ఫర్మ్ ఇట్.
a blockbuster. Eagle will be a blockbuster. సూపర్, థ్యాంక్ యూ. ప్లీజ్ పాస్ ద మైక్. టైటిల్ వేరే లెవెల్, గూస్ బంప్స్ అన్న. మేక్ ఓవర్ అయితే టైగర్ నాగేశ్వరరావు కంటే ఇది ఇంకా వేరే లెవెల్ అన్న. అన్న పిచ్చగా వెయిట్ చేస్తున్నా అన్న మీకోసం. ఆ కోరం వేసాం, ఆ జుట్టు, అమ్మా మైండ్ పోతుందన్న. అన్న ఒక అభిమానిగా మీరు ఇన్స్పిరేషన్ గా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. నాలాంటి ఒక లక్షలాది మందికి మీరు ఇన్స్పిరేషన్ అన్న. ఒక సైడ్ క్యారెక్టర్ నుంచి అన్న, ఒక సైడ్ క్యారెక్టర్ నుంచి ఒకళ్ళ పక్కన ఉండే దగ్గర నుంచి మీ పక్కన వందలాది మంది లక్షలాది మంది ఉండేలాగా తెర మీద కనిపించారు చూడండి. ఆ హార్డ్ వర్క్ హైలైట్ అన్న. అన్న ఆ హార్డ్ వర్క్ హైలైట్ అన్న. మీరు ఇన్స్పిరేషన్ గా మేము చాలా మంది ఇండస్ట్రీకి వస్తామని వెయిట్ చేస్తున్నాం. మీరే మా ఇన్స్పిరేషన్ అంతే అన్న. మీరే మాకు దేవుడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు మొబైల్స్లో రిలీజ్ అవగానే కింద కామెంట్స్ చదువుకుంటూ ఉండడం వేరు, ఇక్కడ ఇలా ఇన్స్టెంట్ గా మీ రియాక్షన్ తెలుసుకోవడంలో ఆ కిక్కే వేరు అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ట్రైలర్ నచ్చింది కదా? ఎస్, మరి ఈ దేవుణ్ణి చూడడానికి రెడీయా? 13th రియలా మిథ్యా ఇలాంటి క్వశ్చన్లు మాకు కూడా చాలా ఉన్నాయి. ఏంటో స్టోరీ చూస్తుంటే ట్రైలర్లో టీజర్లో ఇచ్చిన లీడ్స్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. చాలా బుర్ర పెట్టాల్సింది అని అర్థమైంది. అంతే, పెడతాం. ఎలాగో మీ ప్రతి సినిమాకి మీ ముందు ఇచ్చిన లీడ్స్ చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ రాసుకుంటారు రవి గారు. ఫైనల్గా మీరు ఒక కొత్త కథతో సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. అండ్ సంక్రాంతికి మీకు ఉన్న సెంటిమెంట్ కూడా మరొకసారి సినిమాతో సక్సెస్ కొట్టి అది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. అండ్ కాసేపట్లో అందరూ పైకి వస్తారు, అందరినీ పైకి పిలిచేసుకుందాము. అంతే అందరూ వస్తారు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అండ్ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిపట్ల గారు అండ్ కార్తీక్ ఘట్టంనేని. ఇంతకుముందు సూర్య వర్సెస్ సూర్య, బ్యూటిఫుల్ మూవీ, బ్యూటిఫుల్ ఐడియా. అండ్ అగైన్ మళ్ళీ హీస్ కమింగ్ విత్ ఈగల్. నాకు తెలిసి ఆయనే ఒక ఈగల్ కన్నా అనుకుంటా. చాలా డిఫరెంట్ థాట్స్, చాలా డిఫరెంట్ విజన్. మరి ఈ సినిమా ద్వారా ఆయన మనకి ఇంకేం చెప్పబోతున్నారో. కార్తిక్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్, ఇక్కడ స్టారింగ్ అంతా కూడా ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. విల్ కాల్ దెమ్ ఆన్ స్టేజ్ ఒక్కొక్కరుగా. సో ముందుగా ప్రణీత పట్నాయక్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? చాలా సినిమాల్లో మనం తినని చూసాము. అండ్ రీసెంట్గా సీతారామంలో మనందరికీ చాలా గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్ చేశారు. అండ్ సో మెనీ వెబ్ సిరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఎమోషనల్ క్యారెక్టర్స్. వెల్కమ్ ప్రణీత. సో ఇన్ ఈగల్ ప్రణీత ఎలా కనిపించబోతున్నారు మాకు? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సర్ప్రైజ్ రోల్. ఐఎమ్ నాట్ షూర్ నేను చెప్పగలనో లేదో, బట్ ఫర్ షూర్ నేను చేసిన అన్ని సినిమాల కంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. అండ్ రవి సార్తో వర్క్ చేయడం అండ్ నవదీప్ గారు, అవసరాల గారు, ఇట్స్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ మీరు ట్రైలర్లో చూసిన దానికంటే 100 times ఎక్కువ ఉండిపోతుంది ఈగల్లో. అది మా అందరి ప్రామిస్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. సో కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఫ్యూ వెబ్ సిరీస్ మధ్యలో మళ్ళీ సీతారామం, అగైన్ ఈగల్. సో హౌ ఇస్ జర్నీ ఇన్ టోటల్? దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ కమర్షియల్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఎలా ఉంది ఇది కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది? చాలా బాగుంది. సో యా, లైక్ నేను చెప్పినట్టు నా ఫస్ట్ కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్. అండ్ హూ బెటర్ దాన్ మాస్ మహారాజా రవితేజ గారు. సో ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఎవర్ సీయింగ్ దిస్. ఆల్ ది బెస్ట్ ప్రణీత. వి ఆర్ వెయిటింగ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందాక ఆయన స్క్రీన్ మీద రాగానే మీరు అందరూ మామూలుగా అరవలేదు అసలు. ఆయన పిలిచేద్దాం ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు సార్ ప్లీజ్. మీ బొమ్మ చూడగానే తెర మీద అరుపులు ఇలా వచ్చాయి ఇందాక. నన్ను మాట్లాడినండి బాబు ముందర కొంచెం కాసేపు ఒక్క నిమిషం రా బాబు. ట్రయల్ రేట్ ఉంది, పచ్చడే దీని అమ్మ మామూలుగా ఉంది. అదే రోటి పచ్చడి ఉంటుంది చూసావా?
రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఏమయ్య ఆయన ఏడే హీరో అదిగో ఏం సాంగ్ అని అసలు మామూలుగా అంటే ఇది మునగ చెట్టు ఎక్కీయటం కాదు. మిగతా చాలా సినిమాలు మీరు హీరోగా చాలా చేశారు, చాలా చూసాం. కానీ దీనమ్మ ఈ సినిమా ఏం స్వామి ఎట్టుంది? హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది, తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా. అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి, బక్కగా ఉంటాడు. అసలు ఆ మనిషి ఏంది, ఆ మనిషి ఎట్ట చేయించాడు. ఇదిగో ఏమయ్యో ఆయన రమ్మను ఒకసారి, ట్రావయ్యా ఒకసారి నువ్వా. ఈ పిల్లోడు ఎవరో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఎర్రగా తీశాడు అబ్బాయి. సరే, ట్రైలర్ నచ్చింది కదా. సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు. ఏందే అన్ని సినిమాలు బాగా ఆడాలా, ఈ సినిమా బాగా ఆడాలా, అది మీ చేతుల్లో ఉంది. ఏందే ఆయన ఏమన్నా రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు, ఆ రవితేజ గారు. కానీ ఫస్ట్ టైం బాబు, ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం నేను ఏమో అనుకున్నాను. కానీ ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ గల్లోడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే. ఆ గోషిని దెంకొచ్చి పెట్టండి అన్నాడు నన్ను. ఏంది మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. సంక్రాంతి బరిలో నిలబడుతుంది, ఈ ఈగలు పుంజు కొట్టలా అంతే. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. మీ స్పీచ్ కూడా పచ్చడే, మంచి రోటి పచ్చడిలాగే ఉంది మీ స్పీచ్ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము రైటర్ మణిబాబు గారిని. మణిబాబు గారు రైటర్, అలాగే ఎడిటర్ ఉత్తర గారు, ప్లీజ్. వెల్కమ్ ఉత్తర. మీకు భాస్వరం అంటే తెలుసా? భాస్వరం అంటే పొటాషియం. భాస్వరం దొరికితే కొంతమంది ఎరువులు చేస్తారు, కొంతమంది బాణాసంచా చేస్తారు. మేము మందు పాత్ర చేసాం. 13 చాలా గట్టిగా పేలిపోతుంది అది. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ఎడిటర్ కార్తీక్ ఘట్టంనేని గారు నేను కాదు అంటుంది ఉత్తర ప్లీజ్. ఎందుకంటే ఆయన పేరు చాలా చోట్ల కనిపించింది మాకు. సినిమాటోగ్రఫీలో కూడా కార్తీక్ ఘట్టంనేని అని ఒక పేరు, ఇంకొక పేరుతో పాటు ఎడిటింగ్లో ఇప్పుడు మళ్ళీ కార్తీక్ ఘట్టంనేని అనే పేరు మీరు చెప్తున్నారు మాకు. ఎన్ని చేశారు ఆయన సినిమా మొత్తం? హీ ఈజ్ అన్ ఆల్ రౌండర్, హీ డస్ ఎవ్రీథింగ్. ఆయన డైరెక్షన్ చేస్తారు, సినిమాటోగ్రఫీ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు, ఆర్ఆర్ చేస్తారు, సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తారు, అన్నీ చేస్తారు ఆయన. రవి గారు పోన్లేండి, మెయిన్ క్యారెక్టర్ అన్నా మనకు వదిలేరు. ఓకే, సో గుడ్ లక్ ఉత్తర. థ్యాంక్ యూ. యా, కెన్ వి హావ్ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు? డేవిడ్ గారు, ఆడు మచ్చ పాట ఆడుతోంది, ఒక లెవెల్లో ఆడుతోంది అదంతే. ప్లీజ్. మనం పట్టుకుంటే మైకిల్ పోవాలా అన్న. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సినిమాలో మన దేవుడు మంచోడు కాదని ఉంటుంది, కానీ దేవుడు మంచోడు అల్టిమేట్. ఎందుకంటే నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ 9 years ఆఫ్ స్ట్రగుల్ లాంటి ఒక డేవ్ జాండ్ అన్న ఆర్టిస్ట్కి ఆయన ఛాన్స్ ఇవ్వడం అన్నది గ్రేట్. మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. లెట్స్ క్లాప్ ఫర్ హిమ్. ఆ దేవుడు చాలా మంచోడు. ఆ దేవుడిని ఒప్పించడానికి నాకు ఇంకో దేవుడు ఉన్నాడు. దట్ ఈస్ నథింగ్ దెన్ మై ఫ్రెండ్, మై వెల్ విషర్, మై బాస్, ఎవ్రీథింగ్, కార్తీక్ ఘట్టంనేని. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్, లవ్ యూ కార్తీక్. సంక్రాంతికి మాత్రం థియేటర్లో సినిమా బ్లాక్ బస్టర్, అది మాత్రం పక్కా. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సార్ విశ్వ గారు. అండ్ ఆల్సో అర్థం కదా, హీరోయిన్ రాలేదా అని అడుగుతున్నారండి. అంటే అంటే నాకు తెలియదు.
వస్తుంది అనుకుంటా వస్తున్నారు. అమీర్పేట్ ట్రాఫిక్ కొంచెం ఉండడం వల్ల కొంచెం అట్లా అండ్ ఫెంటాస్టిక్. సంక్రాంతికి సినిమా అదిరిపోద్ది, థియేటర్లో బ్లాక్ బస్టర్. థియేటర్స్ వాళ్ళకి చెప్తున్నా అమ్మా, స్పీకర్స్ మరీ రెడీ చేసుకోండి, బీజిఎం అదిరిపోద్ది, మీ స్పీకర్స్ అన్నీ చెక్ చేసుకోండి. సార్ ఎంటర్ అవుతుంటే మ్యూజిక్ ఆడు మచ్చాయి. ఈగల్ విన్స్. సూపర్ స్పీచ్ అండి. థ్యాంక్ యూ. కానీ సార్ శ్రీకాకుళం అండి డేవిడ్ గారు మీది? యువర్ ఫ్రమ్ శ్రీకాకుళం? లేదు, మాది పక్క భీమవరం పక్క నర్సాపురం, గోదావరి జిల్లా. ఓకే, వేసుకోండమ్మా. కొంచెం యాస కనిపిస్తుంటేను అడిగాను అంతే. అంటే మనం అన్ని యాసలు కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాం ఓకే అట్లా. ఓకే సార్, ఓకే. ఆడు మచ్చా, ఆడండి మీరు ఆడండి. ఓకే, విశ్వ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఈ కాంబో చూస్తుంటే ధమాకా గుర్తొస్తుంది నాకు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రవితేజ గారు సూపర్ బ్లాక్ బస్టర్. సో మళ్ళీ ఆ కాంబో, ఆ సక్సెస్, ఆ సౌండ్, ఆ బ్లాక్ బస్టర్ సౌండ్ మళ్ళీ రిపీట్ అవబోతోంది ఆన్ 13th. గెట్ రెడీ టు విట్నెస్ ఈగల్ ఇన్ థియేటర్స్. సో ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల గారిని పిలిచేద్దాం పైకి. సార్ ప్లీజ్ వెల్కమ్. బేసిక్గా శ్రీనివాస్ గారు చేసిన సినిమాలు ఇంతకు ముందు చూసుకుంటే లవ్ స్టోరీలు, కొంచెం ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి. కానీ ఇందులో కొంచెం డిఫరెంట్గా, కొత్తగా ఏంటి గేర్ మార్చారు. హలో మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ హలో హలో హలో. మీకు విషయం చెప్పాలేంటంటే, నేను బహుశా ఈ సినిమాలో చేసి ఉండకపోతే, వేరే సినిమాలు కూడా చేసి ఉండకపోతే మీలో ఒకటిగా అక్కడ కూర్చుని ఉండేవాడిని. సో నాకు రవి గారి పక్కన నటించే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు, అండ్ థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ప్లీజ్. ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ పాత్ర చేశాను. ఎవరో వెంటనే హీరోయిన్ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నా. అంతే సార్, అంతే. హీరోయిన్లు వచ్చాక యాంకర్లని ఎవరు చూడరు, స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళని ఎవరు చూడరు. వెల్కమ్ కాత్య. హాయ్. So beautiful, can we have you on stage please? I can't stop them. So once if you come on stage, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తారు. So put your hands together. Welcome and all the best for Eagle. Thank you. Please, they have seen the trailer. Hi. సో కావ్య ఇప్పుడే ట్రైలర్ లో మనం చూసాము. సో నౌ షీల్ టాక్ ప్లీజ్. దే హావ్ సీన్ ద ట్రైలర్. అందరికీ నమస్కారం. Look what your energy is doing to me. I'm shaking. Thank you. Thank you so much. Okay, first of all, how did you all like the trailer? I'm so happy. Thank you everybody for joining us and celebrating the trailer release with us. I can't understand what you're saying. Are you all ready for the release on Jan 13? Can I hear an eagle? Okay, I'm glad. Thank you so much. Thank you everybody for joining us. I'm very excited. Kavya, they want to tell you something. I can't understand. No, they'll tell you in English only. అరే మనకు వచ్చిన ఇంగ్లీష్ 4 లైన్లు చెప్పేద్దాం. రెడీ? So beautiful, so elegant, just looking like a wow. కదా? They're just praising you. You're looking beautiful. Yeah. Thank you. మరి I'm ఇంగ్లీష్ feeling అంత very బేడగా shy. ఏంటి మైండ్ బ్లోయింగ్. ఓకే, పక్కన వాళ్ళు 2 కళ్ళు కూడా పెట్టుకొని చూసే 4 సార్లు సినిమా. ఓకేనా? మర్చిపోవద్దు. ఫైన్. థ్యాంక్ యూ కావ్య. Thank థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.
this is just the sample, Kavya. So after the release, just wait and watch. Wait and watch the power of Mass Maharaja fans. Then you'll get to know. And now పిలిచేద్దాం మన నవదీప్ గారిని. నవదీప్ గారు ఏమిటో ఈయన ఇంత డీసెంట్గా చొక్కా ప్యాంట్ వేసుకుని వస్తే మాస్ ఒకటోసారి, మాస్ రెండోసారి. మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాస్ మహారాజ్ మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు, టీజర్ రిలీజ్ అన్నారు, ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారేంది అందరు కలిసి? అరుపులు కేకలు గోలా వన్స్ మోర్. కాదు నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే జాలేస్తుంది. టీజర్కే ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్లో ఏమైపోతారు మీరంతా? రే 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 కార్తీక్ ఘట్టమనేని నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్. కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ, చాలా లోపల ఇంకా చాలా దాచాం లోపల. ఒకటి కాదు ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టావు లోపల. అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం, అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు. వద్దాం వద్దాం అక్కడికి వద్దాం. ఏ పీజీ అయిపోతే ఇంకా మీరు ఎస్ఎస్సి దగ్గర ఉన్నారేంటయ్యా? ఓకే టేక్ టేక్ నో నో టుక్ ఫర్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్స్ టేకెన్. ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు హాయ్ అనుపమ, వెల్కమ్. ఇందాక నుంచి అడుగుతున్నారుగా ఎక్కడ ఎక్కడ అని, అదిగో వచ్చేసారు ఆవిడ. మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ పల్స్ తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు తెలుసు, కరెక్ట్ టైంకి వస్తారు. జస్ట్ ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుపమ? యా ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ. సరే మరి నేను బయలుదేరుతా. ఇంకెందుకు? ఎందుకు ఎందుకు ఆగండి ఆగండి. సో బేసిక్గా ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ్ అన్నయ్యని చాలా గెటప్పుల్లో డిఫరెంట్ కామెడీగా, సీరియస్గా, ఎమోషనల్గా చాలా రకరకాలుగా చూసాం. కానీ గర్వంగా ఈ సినిమా పార్ట్గా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో. దాట్ ఈస్ ద బ్యూటీ. మరి అది ఎలా సాధించారో డైరెక్టర్ గారు, హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మనందరినీ మటాష్ చేయడానికి సంక్రాంతికి. సో సీ యూ ఇన్ థియేటర్స్ Jan 13th. రెడీయా? అంతా మటాష్ అయిపోతారు పోండి. ఎనర్జెటిక్ స్పీచ్ బై నవదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ కరెక్ట్గా ఎప్పుడు రావాలో తెలుసు. మీరు మాట్లాడుతున్నప్పుడు వస్తే ఆ ఎనర్జీ అలా తీసేసుకోవచ్చని అప్పుడే వచ్చారు ఆవిడ. ఎస్ మీ సీట్ కొట్టేసినట్టున్నారు, పర్లేదా? ప్లీజ్. ఎస్ ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అనుపమ కోసం. షీస్ హియర్ వన్స్ అగైన్. వెల్కమ్ అనుపమ. అండ్ నౌ లెట్స్ ఇన్వైట్ అవర్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు. వెల్కమ్ ది ఆల్ రౌండర్. హలో హాయ్. ట్రైలర్ నచ్చిందా? కార్తిక్ గారు నచ్చిందా క్వశ్చన్ రాంగ్. ఎంత నచ్చింది కరెక్ట్. ఎంత నచ్చిందో చెప్పండి. ఓకే సో థ్యాంక్ యూ
ఓకే ఇది కేసీపీడి కాదమ్మా, ఇది ఆర్టీపీడి. ఓకే ఇది పండక్కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంతకంటే నా వల్ల కాదు. ఓకే ఆయన ఏదో పాపం 2 ముక్కలు మాట్లాడదాం అనుకున్నారు. మీరు అన్ని కాయల పేర్లు చెప్తే ఆయన ఏమైపోవాలి? పిలిచేద్దామా సార్? అంతకంటే ముందు మనం వివేక్ గారిని ఇన్వైట్ చేసుకుందాం. వివేక్ గారు ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సార్, ఒక్కసారి. సో లెట్స్ కాల్ ఎవ్రీవన్. సో ముందుగా విశ్వప్రసాద్ గారు సార్, ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఎస్, ఇవాళ మనం చాలా చాలా మంచి మంచి సినిమాలు ఈ బ్యానర్ నుంచి చూస్తున్నాం. అండ్ స్పెషల్లీ విత్ రవితేజ గారు ఆల్రెడీ ఒక ధమాకా హిట్ అందుకున్న బ్యానర్, అండ్ ఇదే బ్యానర్లో మరొక హిట్ ఆన్ Jan 13th. సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. సో లాస్ట్ ఇయర్ మేము రవితేజ గారితో ధమాకా అని ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినాము. సో ఈ సంక్రాంతికి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ రెడీ అవుతున్నాము. సో ఈ సినిమాలో మీకు కావాల్సిన యాక్షన్, కావాల్సిన విజువల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటుంది. ఇచ్చారా మైక్? ఇంకా ఓకే, పెద్ద అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ స్టే ఆన్ స్టేజ్. వందన గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? మీరు కూడా జాయిన్ అవ్వాలి మాతో పాటు. మ్యామ్ ప్లీజ్ జాయిన్. అండ్ అనుపమ, వెల్కమ్. దే ఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్. బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వర్, వెల్కమ్. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా సారీ సార్, సారీ టు ది ఎంటైర్ టీమ్. నేను కొంచెం లేట్ అయ్యాను. ఇంకొక షూట్ నుంచి వస్తున్నాను, వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్. అండ్ ట్రైలర్ నచ్చిందా మీకు? కానీ నేను అసలు ట్రైలరే చూడలేదు. నా కోసం ఒక్కసారి రీప్లే చేయమని చెప్తారా? రిక్వెస్ట్ చేస్తారా? ఓకే, ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడతాను. కానీ లెట్స్ టాక్ అబౌట్ ఈగల్. రవితేజ గారు స్పెషలీ టోల్డ్ మీ నాట్ టు కాల్ హిమ్ అన్నయ్య ఎనీమోర్. సో కార్తిక్ ఘట్టమనేనితో నేను 4th టైం వర్క్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనమైతే వీ డిడ్ కార్తికేయ అండ్ అగైన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ లైక్ టు ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ టు రవితేజ గారు, నేను ఎప్పుడు చెప్తాను, ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవకాశం వచ్చింది టు వర్క్ విత్ రవితేజ గారు, కానీ అది కుదరలేదు. అండ్ ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ ఫర్ మీ టు అచీవ్ దట్ గోల్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్. నేను వెళ్ళిపోతా, అయితే సైలెంట్ ఉంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ గారు. దెర్ ఇస్ సో మచ్ మోర్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ అస్, బట్ యా లేటర్ ఇంకా రాబోయే ఫంక్షన్స్లో నేను మాట్లాడతాను. అండ్ కావ్య, వీ డి నాట్ హ్యావ్ మచ్ కాంబినేషన్ సీన్స్, బట్ స్టిల్ I met you and I heard really good things about you. I heard that your part has come out really well. Congrats to you in advance. And Srinivas garu, we have jammed a little bit in this film. So yeah, anyway, thank you so much to my entire team and to you all. అప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు బెండకాయ దొండకాయ అని చెప్పారు, ఇప్పుడు ఏమి చెప్పట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సేమ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మీ ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి. సంక్రాంతికి వచ్చి చూడండి. ఐఎమ్ షూర్ యూ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్. బట్ అనుపమ, ఐ మస్ట్ సే యూ మిస్ ద వైబ్ వాచింగ్ విత్ మాస్ మహారాజా ఫ్యాన్స్. ఆ ట్రైలర్ని వీళ్ళతో కలిసి చూస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంది అసలు. ఓకే, విల్ సీ ఆఫ్టర్. మనం ప్లే చేయొచ్చేమో చూద్దాం.
ఓకే, నో నో ప్లీజ్ స్టే, విల్ కాల్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. లాస్ట్లో మళ్ళీ ప్లే చేద్దాము, చూద్దాం. ఓకే, అండ్ లెట్ మీ ఇన్వైట్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. ప్లీజ్ ప్రణీత, కెన్ యూ జాయిన్ విత్ అస్? ప్లీజ్ వెల్కమ్ అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ గారు సార్, ప్లీజ్. నవదీప్ గారు, ప్లీజ్ ప్లీజ్ జాయిన్. నవదీప్ గారు వచ్చి. I forgot to talk about Navdeep Garu. We had our first combination scene and we were shooting in Poland and we had a jam. And thank you so much to you too. బెండకాయ దొండకాయ అనుపమన గుండెకాయ. And అలాగే I invite co-producer Vivek Garu onto the stage. Kavya, please join with us. Please welcome. Editor Uttara. Writer Manibabu Garu. Please welcome. Music director David Garu. Yes, you're on stage. Yeah. Executive producer Sujit. Please welcome Andy. Producer Vandana Garu. We would love to see you with us on stage. So please welcome. Ravi Garki. And now are we ready? Special introduction. Ready? Can we have the Mass Maharaj on stage, please? Gattiga! Welcoming Eagle. ఓకే 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 Okay. ఇది ఆడియో లాంచా ప్రీ లాంచా ట్రైలర్ లాంచ్ ఇలా ఉంది మరి. మీ ఇష్టం. సారీ ట్రైలర్ లాంచా ఆడియో లాంచ్ ఇది అది- అరే ఇందాక ఎవడరా ఒకడు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నాడు ఎవడరాడు రవి గారు మీరు మాట్లాడే ముందు, ఎందుకంటే మాట్లాడాక ఎవరు ఉండరు కాబట్టి మీరు మాట్లాడే ముందే ఆడు మచ్చ ఒక్కసారి ప్లీజ్. బొంగ వస్త్రాలు ప్లీజ్ ఇక్కడ ఆగో నవదీప్ సడన్ గా రావు పర్లేదు. ఆ హుక్ స్టెప్ వరకు చెప్పండి మహా అయితే ప్లే చేయండి ఒకసారి సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. నవదీప్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెళ్ళి. సామిని కూడా డాన్స్ కి వెళ్ళమంట అబ్బా. కమ్ ఆన్. ఓకేనా థ్యాంక్ యూ. నువ్వు కూడా చేయలేకపోయి వచ్చి రెడీ సార్, వద్దు ప్లేస్ లేదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మూడో వస్తే బాగోదు. సో అబ్బాయిలు అరే ఒక నిమిషం కామ్కోండి ఒక నిమిషం రవితేజ సీను గారు మీరు కూడా పైకి వచ్చేయండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడే రెండు ముక్కలు కూడా మర్చిపోతాను మీరు ఎలా అరుస్తే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా ఉన్నాడు కానీ ఈ సైజుకి ఇతని సౌండ్కి సంబంధం లేదు. డెఫినెట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు. ఐఎమ్ వెరీ షూర్. ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా కార్తీక్ నానేట్రామ్మా. ఇగో ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా, ఇలాంటి గెటప్, ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఎవడనా? అస్సలు ఏం మాట్లాడు. స్పాట్లో లొకేషన్లో కూడా సార్ అది 1 more అది అంటాడు ఏంటో. సో డెఫినెట్గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకు రాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుండాలి, మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాంచ్ లేదు తెలుసా? నాకు తెలిసి ప్రీ లాంచ్ చేయకలేదేమో అనుకుంటాను విశ్వ గారు. అది కూడా ఉంది. ఇక మా హీరోయిన్స్ అనుపమ, కావ్య తెలుసరా మీరు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. విశ్వ గారితో లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఇక ఐ జస్ట్ లవ్డ్ వర్కింగ్ విత్ నవదీప్. నేను ఎంత కాల్ చేస్తాను నాకంటే ఎక్కువ కాల్ చేస్తాడు. అవసరాలు కానీ లేకపోతే ఏంట్రా నీ గోల్ ఏంట్రా? కాదు, మీరే అంత గోల్ చేస్తే ఇక మా అజయ్ ఘోష్ ఈ సినిమాకి ఈయన ఒక హైలైట్. మొన్న నేను కొన్ని రషెస్ చూశాను, కొన్ని బిట్స్ చూశాను, మామూలుగా నవ్వించలేదు. ఈయన ఎరగ తీసాడు. ఈయన సూపర్గా ఉందండి, తెగ ఎంజాయ్ చేశాను అసలు. ఇక మా మాటల రచయిత మణి. దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్. నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతనే రాశాడు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఇక మిగతా అని ఇప్పుడే మాట్లాడేసుకుంటే తర్వాత మాట్లాడుకోవడానికి ఇంకేం ఉండదు. సో ట్రైలర్ నచ్చిందా? నా సినిమా అని చెప్పట్లేదు, నాకైతే విపరీతంగా నచ్చింది. నిన్నే చూపించాడు, నాకు చూపించలేదు అసలు నాకు. సో సీ యు ఇన్ థియేటర్స్ Jan 13th. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్. ఇందాక కొంచెం సరిగ్గా రాలేదంట. గ్రూప్ ఫోటో ప్లీజ్. గోలా అంటారు. ఆయనే అంత గోల చేస్తే ఆయన ఫ్యాన్స్ మనం ఎంత గోల్ చేస్తాం కదా. ఒక్కసారి మాస్ మహారాజా గోల్ ఏంటో వినిపిద్దామా? Yes, one more group picture. ఒరే ఆదాము, సంక్రాంతికి థియేటర్కి లెగతండి రాయ్.